ఫ్రీ బస్ అయిన అందరు బస్ ఎక్కుతారు, అసలు ఆటో ఎక్కుతలేరు అని అంటారు కదా, దానిపైన గురించి చెప్పండి. ఇక్కడ ఫ్రీ బస్ అయినప్పటి నుంచే మాకు ఆటో వాళ్ళకి ఏం కిరాయి లేదన్న. ఎందుకంటే ఫస్ట్ అయితే మంచిగా 1000 రూపాయలైనా చేస్తుండే మేము, 1000 రూపాయలైనా చేస్తుండే. ఇప్పుడు ఏమైందంటే బస్ ఫ్రీ అయినప్పటి నుంచి 400, 300, 500 చేయాలంటే గిట్ట కష్టమైపోయింది చాలా. ఇంతకుముందు ఎప్పుడు గిట్ట ఇట్లా కాలే మా ఆటోలకి. ఇది 20-30 సంవత్సరాల నుంచి ఎప్పుడు కాలే. ఈ ఫస్ట్ సారి ఇట్లా మాకు ఆటోలకు ప్రాబ్లం వచ్చింది. కానీ ఇప్పుడు దాకా ఏ పార్టీ వచ్చింది కదా, ఏం ప్రాబ్లం రాకుండా. ఈ పార్టీ వచ్చింది కాంగ్రెస్, ఆ పార్టీ వచ్చినప్పటి నుంచి చాలా ప్రాబ్లం అయిపోయింది ఆటోలు. అయితే మేము ఆటోలు ఫస్ట్ నుంచి నడిపిస్తాం, మేము చదవలేము ఏం లేమని మేము ఆటోలో దిగినాం. ఇప్పుడు చదివిన వాళ్ళు అది పని ఇది పని చేసుకుంటున్నారు. మేమేం చేయాలి? మేము ఫస్ట్ నుంచే 20 సంవత్సరాల నుంచి ఆటో నడిపిస్తున్నాం. ఇప్పుడు వేరే పని చేయమంటే ఏం చేస్తాం చెప్పండి? కూలీ, ఇప్పుడు కూలీ గంపలు లేపాలి అవి మాకుతో కాదు. ఫస్ట్ నుంచి అలవాటు ఉంటే మనం అది చేస్తుండే. ఆటో నడిపిస్తాం. ఆటో అంటే మొత్తం రూట్లు అవి మొత్తం తెలుసు. ఇప్పుడు ఆటో నడిపించిన వేరే పని చేయమంటే చేస్తాడా? చేయలేరు. అందుకోసం మాకు ఈ పార్టీ వచ్చినప్పటి నుంచి అయితే చాలా బేకార్ అయిపోయింది. ఈ పార్టీ చాలా పరేషాన్ చేసేసింది మా ఆటోలకి. ఇప్పుడు 500 రూపాయలకు గ్యాస్ వస్తుంది అంటారు, మళ్ళీ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అంటారు, దాని గురించి చెప్పండి. ఏం లేదు, అవసరమే లేదు. ఎట్లా ఉంది గ్యాస్ అప్పుడుది రేటు, ఇప్పుడు గిట్ట అంతే ఉంటే చాలు. ఎట్లా అయినా మేము తీసుకుంటాం, ఎంత అయినా తీసుకుంటాం, 1000 రూపాయలైనా తీసుకుంటాం. అట్లా ఏం లేదు. గ్యాస్లో ఇట్లా గ్యాస్లో టెన్షన్ లేదు మాకి. ఒక గ్యాస్ తీసుకుంటే 2 నెలలు నడుస్తుండే, ఏం ఆ టెన్షన్ లేదు. గ్యాస్ ఒక 500 మిగిలితే ఏం కాదు. మాకు రోజు 1000 రూపాయలు చేసేటోళ్ళు మీకు 400, 300 చేస్తే మేము ఏం తినాలి, ఏం చేయాలి చెప్పండి? ఇంతకుముందు మంచిగా ఉండే. కానీ ఈ పార్టీ అయితే వేస్ట్ అన్న. ఏమనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి, వేస్ట్ పార్టీ ఇది. ఇట్లా చేయొద్దు. ఉన్న వాళ్ళకి టెన్షన్ లేదు, మాకైతే చాలా టెన్షన్ ఉంది. మాకు ఆటో నడిపించాలి, ఇల్లు ఖర్చా చూసుకోవాలి, ఇల్లు కిరాయి చూసుకోవాలి. మాకు ఆటోలోనే మొత్తం మా జీవితం అయిపోతుంది ఇప్పుడు. ఇట్లా ఎందుకు చేసినారు? ఇట్లానే నడుస్తే బాగుంటుండే. ఆటోలకి ఎందుకు పరేషాన్? ఫ్రీ బస్ అని పెడితే ఎట్లా? బస్ వాళ్ళకి పేమెంట్ వస్తుంది, వాళ్ళకి ఇస్తుంది, మాకేమొస్తుంది? మాకేవాళ్ళు ఇస్తారు? మాకేమొస్తారు? మా ఇది సంవత్సరంకి 12,000 అన్నారు. అది ఏం లాభం? అది చికిట సంవత్సరం దాకా ఉంటారో పోతారో ఎవరికిట. అప్పుడు ఏం చేస్తారు? ఏం లాభం? అది వేస్ట్. అది ఎందుకు? ఎట్లా ఉండే అట్లా ఆటోలకు ఉంటే బాగుంటుంది. ఈ మొత్తం ఫ్రీ బస్ మొత్తం ఈ బంద్ చేసేస్తే బాగుంటుంది, మాకు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రీ కరెంట్ అంటారు కదా, 200 యూనిట్ల వరకు వాడితే ఫ్రీ, తర్వాత అమౌంట్ పడుతుంది అంటారు కదా, దాని గురించి చెప్పండి. చెప్పినా కదా నేను, ఏదైనా కానీ ఫ్రీ వద్దు, ఏమొద్దు, మాకు గ్యాస్ వద్దు, మన కరెంట్ బిల్ వద్దు, ఏమొద్దు. బస్ ఎట్లా ఉంది ఫస్ట్ లాగా అట్లానే కట్టుకుంటాం పోతాం. దాంట్లో ఏమొస్తాయి? 1000 రూపాయలు వస్తుండే, ఇప్పుడు 200 తక్కువ అవుతుండే. దాంట్లో ఏమవుతుంది? మాకు నెలకి 200 తక్కువ అవుతాయి, ఏం కాదు. ఎట్లయినా కట్టుకుంటుండే. ఇంతకుముందు కట్టుకోలేరా? ఇప్పుడు గిట్ట కట్టుకుంటాం అట్లానే. అని ఇట్లా బస్సు ఫ్రీ ఇది చేసేసి చాలా ప్రాబ్లం చేసేసినారు సార్. 150 రూపాయల కన్నా ఎక్కువ ఇట్లా చేస్తే ఎట్లా? ఇప్పుడు 3-4 నెలలు అయింది, మాకు ఏం కారబారు లేదు ఆటోలది. ఎట్లా బతకాలి మేము చెప్పండి? మాకేమన్నా డ్యూటీ ఇస్తారా? ఇచ్చేయండి. మళ్ళీ నెలకి 30,000 డ్యూటీ ఇచ్చేయండి. ఆటో అమ్మేసి డ్యూటీ ఇచ్చేస్తాం, ఇవ్వండి. మళ్ళీ మేము స్క్రాప్లో వేసేస్తాం, ఎట్లా అయినా అవుతుంది. డ్యూటీ ఇచ్చండి, నెలకి 30,000 జీతం ఇచ్చండి, చేస్తాం ఏమన్నా పని. అదైనా చేయండి. 1000 రూపాయలైనా కావాలి మాకు. 500 ఖర్చు అయితే ఏమైనా 500 పెళ్ళిళ్ళు గిల్లీలు ఏమైనా అవుతాయి, అప్పుడుగా అవుతాయి. ఏం లేకపోతే ఇట్లా అయితే మేము బతకడం చాలా కష్టం అయిపోయింది.